ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రోజున మనము ఎబ్బేజును గూర్చి చూద్దామండి. ఎబ్బేజును గూర్చి చదవాలంటే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9, 10 వచనాలు చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఎబ్బేజు అనే వ్యక్తి ఆయన సహోదరులందరిలో ఘనుడంటండి. ఆయన తల్లి వేదనలో ఆయనను కని ఉందంట. అందుకే ఎబ్బేజు అని పేరు పెట్టుకుంది. ఎబ్బేజు అంటే వేదన. యెస్. సో చాలా వేదనలో ఒకవేళ కనడానికి కష్టమై ఉండొచ్చు. లేదంటే ఆమె పరిస్థితులు వేదనలో ఉండి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ కూడా పెయిన్, సారో అని ఆయన పేరు ఉంది కనుక మరి ఎబ్బేజు ఆయన ఎదిగే కొద్దీ ఏమనుకున్నారో తెలీదు కానీ ఆయన ప్రార్థన చూడండి ఎంత బాగుందో. ప్రభువారి ఆశీర్వాదాలు కావాలని ఆయన కోరుకుంటారు. ఆయన సరిహద్దులు విశాలపరచబడాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఏ కీడు సంభవించకుండా ప్రభువు హస్తము ఎబ్బేజు గారికి తోడుగా ఉండాలని ఎబ్బేజు గారు ప్రభువు దగ్గర మరి ప్రార్థన చేసుకుంటారండి. నిజంగా ఈ ప్రార్థన మనము నేర్చుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. చాలామంది ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు ఈ ప్రార్థన చూసి. నేను కూడా అలాగే ఇంప్రెస్ అయిపోయేదాన్ని టీనేజ్‌లో. ఎంత బాగా ప్రార్థన చేసుకున్నారో అనిపించేది. అవును చాలా బాగుంది కదా! చాలా తక్కువే రాయబడింది ఆయన గురించి. కానీ ఆయన ప్రార్థన మాత్రం నాకు గొప్పగా అనిపించింది. ఆ వేదన చూసినప్పుడు, ఆ బాధ చూసినప్పుడు ఎవరు ఏ రకంగా మాట్లాడుకొని ఉండవచ్చునో. ఆయన జీవితమంతా ఆ పేరు పెట్టబడినందుకు ఆ పేరుని బట్టి సారోఫుల్‌గానే ఉండాలా? అలా కాదు కదా! ఆయన జీవితం సంతోషమయంగా కావాలి కదా! అందుకేనో ఏమో మరి ఆయనకి జ్ఞానం ఇవ్వబడింది. ఆయన చక్కగా ఆయన జ్ఞానాన్ని బట్టి ఎంత చక్కగా ప్రార్థన చేసుకున్నాడండి. మనలో ఎంతమంది మళ్ళా ప్రార్థన చేసుకుంటున్నాము? ప్రభు ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని, ప్రభు ఆశీర్వాదాలు అనుభవించాలని మనందరికీ కూడా కోరిక ఉంటుంది కదా! ప్రభు ఆశీర్వాదాలు కోరుకున్నప్పుడు ఆయన ఆశీర్వదిస్తారు కానీ ఆయన మనల్ని శపించరండి. మన మాట, క్రియ ఇవన్నీ కూడా ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడు మనకి తప్పకుండా లెక్కకు మించిన ఆశీర్వాదాలు అనుభవించడానికి ప్రభువారు కృప చూపిస్తారు. మరి మన సరిహద్దులను విశాలపరచమని ఎంతమంది అడుగుతున్నాం? శారీరకంగా తీసుకోవచ్చు ప్రార్థన, మానసికంగా తీసుకోవచ్చు, ఆత్మీయంగా కూడా తీసుకోవచ్చు. సంఘములు గలవారు మనం ప్రార్థన చేసుకోవచ్చు. పట్టజాలినటువంటి విస్తారమైన జనములు మరి మా సంఘంలో నింపబడులాగున నలుదిక్కుల నుంచి జనులను ప్రేరేపించి మీరు నడిపించండి. మా సంఘ సరిహద్దులను విశాలపరచండి అయ్యా అన్నప్పుడు మరి ఆయన నలుదిక్కుల నుంచి జనులను ప్రేరేపించి మరి సంఘాలను అలా నింపేస్తూ ఉంటారండి. పట్టజాలనటువంటి విస్తారమైన జనముతో. ప్రభువారి మాట విన్నప్పుడు మరి ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, పేతురు నీ పడవని ఇంకొంచెం లోతుకు పోని అన్నప్పుడు ప్రభు మాటను ఆలకించి వారు లోతుకు వెళ్ళి వల వేసినప్పుడు వల పిగిలిపోయేటట్టుగా లెక్కకు విస్తారమైనటువంటి ఫిషెస్ మరి ఆ వలలో చిక్కుకొనడం మనం చూస్తాం కదండి. అలాగే ఆత్మలు కూడా మనం చేసే ప్రార్థనను బట్టి మోకరించి అనుదినము కూడా ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు మనం కొత్త కొత్త ఆత్మలను చూస్తామండి. క్రొత్త వారు వెతుక్కుంటూ వస్తారు. ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు అనేకులు అనుభవించి సాక్ష్యాలుగా చెప్పుకొనడము నేను విన్నాను. ఈవెన్ మా జీవితాలలో కూడా నేను చూస్తున్నాను. జనాలు లేరే అయ్యో అని మనం చింతించడం వల్ల ఏమీ కుదరదు కానీ గుంపు జనాంగాన్ని నీ కొరకు నేను సిద్ధం చేయాలి ప్రభా, అనేకులను ప్రభుబాటలో నడిపించాలని ఆశగా ఉంది. అనేకమైనటువంటి ఆత్మీయమైన బిడ్డలకు తల్లిగా ఉండాలనుంది, తండ్రిగా ఉండాలనుంది. అయ్యా పట్టజాలనటువంటి విస్తారమైన జనమును నాకు ఇవ్వండి, నడిపించండి. శారీరకంగా తల్లినైనా ఆత్మీయంగా నేను గొడ్రాలుగా ఉండకూడదు కదా అని ప్రతి ఒక్కరూ అడగాలండి. వెదర్ మేల్ ఆర్ ఫిమేల్, ఆడ మగ అనేది లేదు సేవకి. ఎవరైనా ఆత్మల భారం కలిగి ఉండి ఆత్మలను కనాలన్న ఆశ ఉన్నప్పుడు తప్పకుండా ఈ రకమైన ప్రార్థన చేసినప్పుడు మన సరిహద్దులను విశాలపరిచే దేవుడు మనకు ఆత్మలతో పాటు ఆశీర్వాదాలను కూడా ఇస్తారు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అంతేకాకుండా ఏ కీడు మాకు సంభవించకుండులాగునా మీ హస్తము మాకు తోడుగా ఉంచండి అన్నప్పుడు తప్పకుండా ఆయన హస్తం మనకు తోడై ఉంటుంది. ఏ కీడు కూడా సంభవించదు. మనకి ఎవరైనా కీడు తలపెట్టాలనుకున్నా ఆ కీడును మనకి మేలుగా మార్చేయగల సమర్థులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకి ఏ కీడు కూడా సంభవించదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని రాయబడి ఉంది కదండి. ఆయన మనలను ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నారండి. నేనెన్నడూను విడువను ఎడబాయనని చెప్తున్నారు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పటికీ కూడా మనల్ని సంరక్షించుకుంటూనే ఉంటారు. ఆయన కాపుదల, భద్రత మనకెప్పుడూ ఉంటుంది. ఆయన బంగారు రెక్కల కింద మనల్ని అలాగా భద్రపరుస్తూ ఉంటారండి.
మనల్ని ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టే. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆయన మాటలు విని వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడే ఈ రకమైనటువంటి బ్లెస్సింగ్స్ మన జీవితాలలో మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన ప్రార్థన ప్రభు చిత్తాన్ని కూడా మార్చేయగలుగుతుంది. మోషే అయ్యేవారి లైఫ్లో ఆయన ఇన్స్టెంట్స్ కొన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన బ్రతికిన నాళ్ళు, మరి ఆయన ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి నడిపించిన నాళ్ళు కూడా దేవుని ఇశ్రాయేలీలు మరీ బాగా విసిగించేసి మరి దేవుని యొక్క కోపం రగులుకో చేసినప్పుడు శాంతింపచేసినది మోషే అయ్యేవారు ఎంత బాగా కూల్చేస్తారండి. వద్దు ప్రభా, వీరందరినీ ఇక్కడ నశింపచేస్తే అందరూ కూడా వాగ్దాన భూమికి నడిపిస్తానని తీసుకొచ్చి దేవుడు వీరిని మరి మధ్యలోనే సంహరించేశారని అనుకుంటారయ్యా. కనుక వద్దు తండ్రి అని కూల్చేసిన సందర్భాలు చదివి చూడండి ఎంత బాగుంటుందో. కనుక ప్రార్థన మన ప్లీజింగ్ వర్డ్ మార్చగలుగుతుందండి దేవుని చిత్తాన్ని. ఆయనని మనం ప్లీజింగ్ వర్డ్స్ తోటి, ఇఫ్ ఐ ఫైండ్ ఫేవర్ ఇన్ దై సైట్ ఓ మై గాడ్ ప్లీజ్ అని చెప్పి ఏం కావాలో ఆయన చిత్తానుసారంగా, మళ్ళీ అది స్వార్థపూరితమైనవో లేకపోతే అడగకూడనివో ఉండకూడదు. మనం అడిగేది ఏం అడుగుతున్నామో 1కి 10 సార్లు ఆలోచించి, ఇది ప్రభువుకి ఇష్టమైన కార్యమేనా తెలుసుకొని మరి అడగాలండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. సొలొమోన్ గారు చూడండి, ఆయన జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు అన్నీ ఇవ్వబడ్డాయి. అయినా ప్రభువారు ఏం చెప్తారు, ఆయన మందిరం విషయంలో ఆయన చక్కగా ఎంత బాగా ప్రార్థన చేస్తారు కదా సొలొమోన్ అయ్యేవారు. మనలాంటి వ్యక్తులు వెళ్ళి ఆ మందిరంలో ఏది ప్రార్థన చేసినప్పటికీ అది ప్రభువారు ఆలకించాలని కోరుకుంటారు. ఆయన అడిగిందల్లా చేశారు దేవుడు. కానీ కండిషన్, ఇఫ్ యూ ఒబే మై కమాండ్మెంట్స్, నా యొక్క ఆజ్ఞలను విని వాటిని అనుసరించి నడుచుకున్నాడలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు ఇచ్చేదను అనే దేవుడు మన దేవుడు. కనుక ఆయన మాట వినకుండా నాకు అది కావాలి ఇది కావాలి నా ఉండేదేమో లోకంలో చేసేవి లోక కార్యాలు, ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలి, మన సరిహద్దులు విశాలపరచబడాలి, ఆయన హస్తం మనకి తోడుగా ఉండాలంటే ఎలా? 2 పడవల మీద కాలేస్తే మధ్యలో పడిపోతామండి, అటు ఇటు కాకుండా పోతాం. కనుక ప్రభువా లోకమా, లోకం అవసరం లేదు అని చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రభువే మనకి కావాలి, ప్రభు తట్టే మనకి తిరగాలి. ప్రభుతో సహవాసం చేస్తే ఫెయిల్యూర్ అనేది రాదు. మన జీవితాలలో ఎప్పటికీ సక్సెస్, విజయం మీద విజయం, విజయం మీద విజయం, అలాగ జెండా పట్టుకొని ముందుకు సాగిపోతూ ఉంటాం. కానీ ప్రభు మాట వినకుండా, ఆయన మాట చొప్పున నడుచుకోనకుండా లోకంలో ఉంటూ నేను అడిగింది ఏది నాకు జరగలేదు, నేను కోరుకున్నది నాకు రాలేదు అనేసి అన్యాయంగా అక్రమంగా మాట్లాడితే ఎలా? మనకి ఏది చేసినా వారు మంచే చేస్తారు, కీడు చేసే దేవుడైతే కాదు. ఒక్కొక్కసారి యోబు గారి విషయం మొన్న ఈ మధ్య మాట్లాడుకున్నాం కదా, తమిళ ప్రసంగంలో మాట్లాడాను. సో అది వేరు పరిస్థితి. కొన్నిసార్లు పరీక్షలాగా అనుమతించవచ్చు దేవుడు. ఆయన మనల నిమిత్తము నీతిమంతురాలు నీతిమంతుడు అని సాక్ష్యం పలికినప్పుడు సాతానుగాడు పని పాట లేకుండా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వెళ్ళి నువ్వు అన్నీ ఇచ్చేసినందుకే నీతిమంతుడుగా అలాగా వర్ధిల్లుతున్నాడు, ఒకసారి ఇచ్చినవన్నీ తీసుకొని చూడు నీ తట్టు ఉంటాడో లేకపోతే నిన్ను దూషించి పక్కకి వెళ్ళిపోతాడో అన్నట్లుగా మరి అక్కడ ముచ్చటించేసి ప్రభువారితోటి మరి ప్రభువారి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి మరి ఇక్కడ శోధించడం జరుగుతుంది. ప్రభువారు పర్మిషన్ ఇస్తారు, కానీ ఆయన ప్రాణాన్ని ముట్టడానికి మాత్రం రైట్స్ ఇవ్వలేదు. కానీ గెలిచారు కదండి యోబయ్య వారు. మనము అలాగే గెలవాలి. పరీక్ష అనుకోవాలి. మనకి ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే దిగజారిపోయి నిరాశ చెంది నిస్పృహతో నిందలేయకూడదు. నాకు ఏం చేశాడు దేవుడు అని. ఫస్ట్ మనమేం చేశాం దేవుడికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా పరీక్షని గెలవాలి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొన సిద్ధపడాలి. కానీ పరిస్థితులను బట్టి కృంగిపోయి మూల కూర్చోకూడదు. ప్రైజ్ బి టు ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఎందుకు పదే పదే ఏ ఒక్క మెసేజ్ చెప్పినా ఇదే తీసుకొస్తున్నానంటే రోజులు అలా తయారైపోయినాయండి. రోజులు అస్సలు బాగాలేదు.
చాలా దుర్దినాలలో ఉన్నాము. జరగకూడనటువంటి సంఘటనలు, భర్త భార్యను చంపుకోవడం, భార్య భర్తను చంపుకోవడం, పిల్లలు తల్లిని చంపుకోవడం, తల్లి పిల్లల్ని చంపేయడం, అబ్బబ్బబ్బబ్బబ్బా! విచ్చలవిడి ఇల్లీగల్ కాంటాక్ట్స్, అయ్యో ఇంకెన్నో ఎన్నో ఎన్నో జరగకూడని కార్యాలు చాలా ఘోరంగా జరిగిపోతూ ఉన్నాయి. కనుక ఎంతమందికి నెమ్మది ఉందో, ఎంతమందికి నెమ్మది లేదో తెలియదు. కానీ ప్రభువు ఉన్న వారికి, ప్రభువుని కలిగి జీవించే వారికి ఎప్పటికీ నెమ్మదేనండి. స్తోత్రం. కనుక మనము ఎబ్బేజు వలె ప్రార్థించే వారిలా ఉండాలి. ఆయన యొక్క దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చేసి, ఆయన అడిగిన వాటన్నిటికీ కూడా అత్యధికమైన మేలులతో నింపి ఆయనను ఆశీర్వదించి ఉండవచ్చును. ఆశీర్వదించేశారు. ఆయన గురించి పెద్దగా ఇంకెక్కడ కూడా రాయబడలేదు. ఆ కొంచెం మట్టుకే రాయబడింది. కనుక అన్నీ కూడా రాయాలంటే ఈ భూ ప్రపంచం సరిపోదంటండి. అందుకనే మనకి ఏది అవసరమో, మంచి చెడు రెండూ ఉన్నాయి. మంచిని మనం గ్రహించుకొని మంచి చేస్తే ఏ రకంగా ఆశీర్వాదకరంగా ఉంటాము, చెడు చేస్తే ఏ రకంగా నాశనం అయిపోతామో రెండూ ఉన్నాయి. కనుక మంచిని తీసుకొని మంచి వారిని మాదిరిగా పెట్టుకొని ఆ మంచి వారి నుంచి నేర్చుకోవలసినటువంటి మంచి గుణగణాలను నేర్చుకొని ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రభుతో నడవాలి, ఎలా ఆశీర్వాదకరంగా జీవించాలి, ఎలా నలుగురికి ప్రయోజనకరంగా ఉండాలో తెలుసుకొని ప్రభు హస్తం మనకు తోడుగా ఉండాలంటే దానికి మనమేం చెయ్యాలని గ్రహించుకొని ప్రభువుకి ఇష్టలుగా జీవిస్తూ ప్రభు హస్తం ఎప్పుడు మనకు తోడుగా ఉండేటట్లుగా, నీడగా ఉండేటట్లుగా ప్రభువు చెప్పు చేతల్లో పూర్తిగా మన నడతలను ఆయనకు అప్పగించుకొని ఆయన నడిపించే మార్గంలో అలాగ వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్బేజు వేదన, సారోఫుల్, పెయిన్ ఇలాంటి అర్థాలు ఇచ్చే పేరు. ఆయన ప్రార్థన వల్ల ఆ పేరుకు తగ్గట్టుగానే లైఫ్ కాకుండా అలాగా సంతోషంగా, ఆశీర్వాదకరంగా, సరిహద్దులు విశాలపరచబడి అంచెలంచెలుగా వర్ధిల్లే రకంగా ఆయన జీవితం మారిపోయింది. సో మన జీవితం అలా మారాలంటే ఎబ్బేజు వలె ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి అట్టి ప్రార్థన మనలో నుంచి వచ్చేటట్లు చేస్తారని విశ్వాసంతో సెలవు తీసుకుంటున్నాను.